Hi, hello, namaste. A very good morning and welcome to MedPlus1 TV fitness session. 50 plus ఏజ్ గ్రూప్ కోసం వితౌట్ ఎనీ ఎక్విప్మెంట్స్ ఈ 30 డేస్ ఫిట్నెస్ సెషన్ని మీ ముందుకు ప్రజెంట్ చేశాం. అయితే ఈ 30 డేస్ ఫిట్నెస్ సెషన్లో ప్రజెంట్ మనం 4th వీక్లోకి వచ్చేసాం. 4th వీక్లో ట్రైనర్ కిషోర్ వితౌట్ ఎనీ ఎక్విప్మెంట్స్ జస్ట్ వాటర్ బాటిల్తో మీకు డిఫరెంట్ వర్కౌట్స్ని ప్రజెంట్ చేసి చూపించబోతున్నారు. మరి ఆ వర్కౌట్స్ ఏంటి ఇప్పుడు చూసేద్దాం. సో ఈరోజు మన ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి బైసెప్ కర్ల్స్ అండ్ షోల్డర్ ప్రెస్. బైసెప్ కర్ల్స్ అంటే ఇలా ఎల్బోస్ని క్లోజ్ ఉంచుకోండి. షోల్డర్ ప్రెస్ అంటే ఇలా నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి డెడ్ లిఫ్ట్. డెడ్ లిఫ్ట్ చేసేటప్పుడు లెగ్స్ మీద మినిమం లెంత్ తీసుకుని రైట్ స్ట్రైట్ డౌన్ వెళ్ళాలి, నీస్ని బెండ్ చేసుకోవాలి. ఓకే ఇలా అండ్ అప్. డంబుల్ పొజిషన్ని అంటే బాటిల్ పొజిషన్ని సైడ్ వే కూడా పెట్టుకోవచ్చు ఇలా రైట్. నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి స్క్వాట్స్ అండ్ కిక్స్. స్క్వాట్స్ అండ్ కిక్స్ చేసేటప్పుడు డంబుల్స్ ఇలా పట్టుకోండి, బాటిల్స్ని రైట్. ఫిల్డ్ వాటర్ బాటిల్స్ ఉండాలి. ఓకే లెగ్స్ మధ్య మినిమం లెంత్ తీసుకోండి, హిప్స్ని బ్యాక్ పుష్ చేసుకొని స్లోలీ డౌన్ అండ్ అప్. కిక్ both legs right, again down and up right. నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి ఫ్రంట్ అండ్ సైడ్ లాటరల్స్. ఫ్రంట్ వచ్చేసి ఇలా రైట్, సైడ్ వచ్చేసి ఇలా. రెండు చేసేటప్పుడు షోల్డర్ లెవెల్ మెయింటైన్ చేయండి. ఓకే లాస్ట్ వర్కౌట్ వచ్చేసి జంపింగ్ జాక్స్. బాడీస్ని కొంచెం దూరం పెట్టుకుని తగలకుండా ఇలా. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డే 22. సో ఇది 4th వీక్లో ఫస్ట్ డే అండి. సో ఈరోజు మనం స్లైడ్గా వెయిట్స్ యాడ్ చేసుకుంటాం. వెయిట్స్ అంటే డంబుల్స్ అలాంటివి కావండి, జస్ట్ స్లైడ్గా ఇంట్లో దొరికేటి వాటర్ బాటిల్స్ అలా. సో ఇఫ్ ఎట్ ఆల్ మీకు ఆ వాటర్ బాటిల్స్ హెవీ అనిపిస్తే నార్మల్గా చేయండి, లేదా వాటర్ బాటిల్స్తో మళ్ళీ వాళ్ళ కొత్త వర్కౌట్ చేద్దాం. సో ఈరోజు వార్మ్తో మొదలు పెడదాం. సో ఫస్ట్ వచ్చేసి హెడ్ అప్ అండ్ డౌన్, హెడ్ సైడ్ వే, హెడ్ రొటేషన్. సో హెడ్ అప్ అండ్ డౌన్ 5 times. Let us start. Up 1 2 3 4 5. Head side way 1 2 3. Open your eyes 4 5. Head rotation clockwise and anti-clockwise. First వచ్చేసి clockwise 5 times. 1 2 3 4 5. Anti-clockwise 1 2 3 4 5. Next వచ్చేసి shoulder rotation clockwise anti-clockwise. Each one 5 times. Clockwise 1 2 3 4 5. Anti-clockwise 1 2 3 4 5. Next వచ్చేసి wrist rotation right. Hands straight ఉంచండి, clockwise anti-clockwise 5 times. Clockwise 1 2 3 4 5. Anti-clockwise 1 2 3 4 5. Next వచ్చేసి toe touch, back zone down and up. Okay 1 2 max zone down 3 4 knees bend చేయకండి 5. రిలాక్స్. నెక్స్ట్ వచ్చేసి హిప్ ఎక్స్టెన్షన్ రైట్. లోవర్ బ్యాక్ మీద హ్యాండ్స్ పెట్టుకొని బోత్ హ్యాండ్స్ మ్యాక్సిమం డౌన్ అండ్ అప్ 1 2 3 4 5. రిలాక్స్. నెక్స్ట్ వచ్చేసి నీ రొటేషన్ క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ నీ రొటేషన్. బోత్ లెగ్స్ క్లోజ్ పెట్టుకోండి రైట్. ఈచ్ అండ్ ఎవ్రీ రెపిటేషన్ కనిపించాలి రైట్. 1 2 3
4, 5. Anti-clockwise. 1, 2, 3, 4, 5. Next వచ్చేసి ankle rotation. Right? Leg పైకి పెట్టి hold చేయండి. Right. Start. 1, 2, 3, 4, 5. Anti-clockwise. 1, 2, 3, 4, 5. Change the leg. Up. 1, 2, 3, 4, 5. Anti-clockwise. 1, 2, 3, 4, 5. Relax. సో చూసారండి వామ్. సో ఈరోజు మన ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి కర్ల్స్ అండ్ షోల్డర్ ప్రెస్. ఆల్రెడీ చేసిన వర్కౌట్స్ అండి, బట్ ఈరోజు మనం వాటర్ బాటిల్స్ యూజ్ చేద్దాం. ఎంటీ వాటర్ బాటిల్స్ కాదండి, ఫిల్డ్ వాటర్ బాటిల్స్. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి కర్ల్స్ ఇలా 20 సెకండ్స్. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ ప్రెస్ ఇలా. రైట్, ఫ్యూ మోర్ సెకండ్స్ స్టార్ట్ చేద్దాం. 3, 2, 1 స్టార్ట్. 1, 2, 3. చేసేటప్పుడు ఎల్బోస్ లాక్ ఉంచండి. ఓన్లీ maximum bicep ని squeeze and down, squeeze and down 20 seconds వరకు. రైట్, few more seconds. ఎల్బోస్ లాక్ ఉంచాలి. రైట్, లాస్ట్ 3 seconds. 1, change. షోల్డర్ ప్రెస్, ప్రెస్ అండ్ డౌన్. బ్యాక్ బోన్ ఏకండి, ఫ్రంట్ ఫేసింగ్ ఉంచండి. రైట్, few more seconds. ఇయర్స్ కంటే కిందికి రావద్దు బాటిల్స్. ఓకే, లాస్ట్ 5 more seconds. లాస్ట్ 3, 2, 1 రిలాక్స్. సో ఇప్పుడు 20 seconds బ్రేక్ అండి. నెక్స్ట్ వచ్చేసి డెడ్ లిఫ్ట్స్. సో డెడ్ లిఫ్ట్స్ ఏం లేదండి, నార్మల్ షోల్డర్ లెంత్ తీసుకుని లెగ్స్ మధ్య గ్యాప్ ఇలా స్లైడ్ బెండ్ అండ్ డౌన్ అండ్ అప్ ఇలా. ఓకే, 5 more seconds లో స్టార్ట్ చేద్దాం. 3, 2, 1 స్టార్ట్. అప్. 1, 2, 3, 4, 5. కిందికి వెళ్ళేటప్పుడు లోవర్ బాడీ చూసుకోండి ఒకసారి. రైట్, నీస్ అనేది అవుట్ సైడ్ పోకుండా చూసుకోండి. బ్యాక్ అనేది స్ట్రైట్ ఉండేటట్టు చూసుకోండి. రైట్, బెండ్ కానేకుండా చూసుకోండి. కిందికి వెళ్ళాక లిఫ్ట్ చేసేటప్పుడు చెస్ట్ అప్ ఉండాలి. ఓకే, లాస్ట్ 10 more seconds. లాస్ట్ 5 seconds. రిలాక్స్. సో నెక్స్ట్ వచ్చేసి స్క్వాట్స్ అండ్ కిక్స్ అండి. స్క్వాట్స్ అంటే ఇలా కిక్, కిక్ అండ్ అగైన్ స్క్వాట్. రైట్, ఫ్యూ మోర్ సెకండ్స్ స్టార్ట్ చేద్దాం. అందరు పొజిషన్ తీసుకోండి. 3, 2, 1 స్క్వాట్, కిక్, కిక్, స్క్వాట్, కిక్, కిక్, స్క్వాట్. స్క్వాట్ చేసేటప్పుడు ప్రతి రెపిటేషన్ కి లెగ్స్ మధ్య గ్యాప్ చూసుకోండి. రైట్, కీప్ డూయింగ్ ఫర్ 40 seconds. స్లో చేయండి, బట్ ఈచ్ అండ్ ఎవ్రీ రెపిటేషన్ కి లెగ్స్ మధ్య గ్యాప్ చూసుకోండి. లాస్ట్ few more seconds. లాస్ట్ 5 seconds. 3, 2, 1 రిలాక్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ రైజ్ అండ్ సైడ్ లాటరల్స్. సో ఫ్రంట్ అంటే ఇలా, సైడ్ అంటే ఇలా. ఫ్యూ మోర్ సెకండ్స్ స్టార్ట్ చేద్దాం. 5, 4, 3, 2, 1 స్టార్ట్. 1, 2, 3 స్లోగా స్ట్రైట్ అప్ అండ్ డౌన్, up and down, up and down. Last 10 more seconds. 8, 9, 10, 11, 12. Change. Side laterals. 1, 2, 3, 4, 5, 6. చేసేటప్పుడు షోల్డర్ లెవెల్ కంటే పైకి పోనే కానీ షోల్డర్ లెవెల్ మెయింటైన్ చేయండి. లాస్ట్ 5 more seconds. 3, 2, 1 రిలాక్స్.
సో ఇప్పుడు 20 seconds బ్రేక్ అండి. నెక్స్ట్ వచ్చేసి జంపింగ్ చేయండి. బాడీస్ పక్క పెట్టుకోండి. రైట్ 10 more seconds స్టార్ట్ చేద్దాం. 3, 2, 1 స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఎక్కువ హై జంప్ చేయకండి, ఎక్కువ లెంత్ తీసుకోకండి. రైట్ విత్ ఇన్ ద గ్యాప్ చేసుకోండి. కీప్ ఆన్ డూయింగ్ ఫర్ 40 seconds. 20 more seconds. Last 10 more seconds. Last 3 seconds. 2, 1 రిలాక్స్. సో చూసారు కదా మన ఫస్ట్ సెట్ కంప్లీట్ అయింది. సెకండ్ సెట్లోకి వెళ్ళే ముందు 1 minute బ్రేక్ తీసుకుందాం. ఇఫ్ ఎట్ ఆల్ మీకు రెస్ట్ సరిపోతే 2 minutes తీసుకుందాం. ఫ్రంట్ రైజ్ చేసేటప్పుడు ఆర్మ్స్ ఇలా స్ట్రైట్ ఉంచకండి, ఎల్బోని స్లైట్గా బెండ్ చేసుకోండి ఇలా కొంచెం. ఓకేనా? బైసెప్ కర్ల్ చేసేటప్పుడు ఇలా బ్రిస్ట్ అనేది షోల్డర్ని పాయింట్ చేసి పెట్టా చూసుకోండి. ఓకే, ఫ్యూ మోర్ సెకండ్స్ స్టార్ట్ చేద్దాం. సెకండ్ సెట్లో ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి కర్ల్స్ అండ్ షోల్డర్ ప్రెస్. స్ట్రెచ్ చేసుకొని సింగిల్ పొజిషన్లో ఉండకండి, రిలాక్స్ అవ్వండి. Three, 2, 1 start. Bicep curls. 1, 2, 3, 4, 5, 6, 7. బయటికి పోనీయకండి, ఇలా పోయింది. రైట్, లాస్ట్ 3 seconds. చేంజ్ షోల్డర్ ప్రెస్. రైట్, అప్. 1, 2, 3, 4, good, 5, nice, perfect Jesu, perfect. Same, keep on doing for last 3 seconds. 2, 1, relax. So 20 seconds break అండి. నెక్స్ట్ వచ్చేసి డెడ్ లిఫ్ట్. డెడ్ లిఫ్ట్ కిందికి వెళ్ళేటప్పుడు బ్యాక్ స్ట్రైట్ ఉందా లేదా చూసుకోండి. కిందికి వెళ్ళే నీ బెండ్ అవ్వాలి. ఓకే, ఇలా డౌన్ అండ్ పైకి చెస్ట్ లిఫ్ట్ చేయండి అండ్ అప్. 5 more seconds స్టార్ట్ చేద్దాం. 3, 2, 1 స్టార్ట్. 1 అప్, గుడ్. 2 అప్. 3 రైట్. 4 రైట్, అప్పర్ బాడీ స్ట్రైట్ ఉండాలి. రైట్. 5, 6, 7. కీప్ ఆన్ డూయింగ్ ఫర్ 40 seconds. Straight kindi boni, right, down, down, down. Last 10 more seconds. Last 5 seconds. 3, 2, 1. Relax. So next వచ్చేసి squats and kicks అండి. Squat, right, and kick. Squat and kick, kick. Okay. 5 more seconds to start చేద్దాం. 3, 2, 1 start. Squat and kick. Squat. స్క్వాట్ చేసిన ప్రతిసారి లెగ్స్ మధ్యలో గ్యాప్ చూసుకోండి. రైట్, అండ్ పాస్ చేయాల్సిన అవసరం లేదు, మీ పేస్లో మీరు చేస్తూ ఉండండి. ఓకే, కిక్, కిక్, గుడ్. స్క్వాట్, కిక్, కిక్. దీన్ని కొంచెం ఇలా పట్టుకోండి, ఇంకా కొంచెం కంఫర్టబుల్ ఉంటాయి. ఎల్బోస్ క్లోజ్ పెట్టుకోండి, లోపల పెట్టుకోండి. రైట్, స్క్వాడ్, కిక్, కిక్, గుడ్. రైట్, స్క్వాడ్, కిక్, కిక్, రిలాక్స్. సో చూసాయండి, ఇప్పుడు 20 seconds మళ్ళీ రెస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ రైజ్ అండ్ సైడ్ లాటరల్స్. సో ఫ్రంట్ రైజ్ వచ్చి ఇలా, సైడ్ లాటరల్స్ వచ్చేసి ఇలా. ఫ్రంట్ 20 seconds, side 20 seconds. 3, 2, 1 start. 1,
2, 3, 4, 5, 6, 7. ఓన్లీ షోల్డర్ లెవెల్ వరకే. లాస్ట్ 5 more seconds. ఇంకొంచెం పైకి. 3, 2, 1. చేంజ్. సైడ్ లాటరల్స్. 1, 2, 3, 4, 5, 6. Last 5 more seconds. 3, 2, 1. Relax. So ఇప్పుడు 20 seconds break అండి. లాస్ట్ వచ్చేసి జంపింగ్ జాక్స్. రైట్, ఫ్యూ మోర్ సెకండ్స్ స్టార్ట్ చేద్దాం. బాడీ సైడ్ పెట్టుకోండి. రైట్, వితౌట్ వెయిట్ చేయండి జంపింగ్ జాక్స్. లాస్ట్ 5 seconds. ఆన్ ద పొజిషన్ తీసుకోండి. స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6. జంప్ చేసేటప్పుడు ఎక్కువ లెంత్ జంప్ చేయకండి. ఓకేనా? ఎక్కువ హైట్ కూడా జంప్ చేయకండి. మీ పేజ్లో చేయండి, బట్ కరెక్ట్గా చేయండి. ఓకేనా? ఇఫ్ ఎట్ ఆల్ బ్యాలెన్స్ అవుట్ అయితే బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉండండి. సింగిల్ పొజిషన్ ఉండడానికి ట్రై చేయండి. ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ కాకుండా మూవ్ కాకుండా చూసుకోండి. రైట్, కీప్ ఆన్ డూయింగ్ ఫర్ 40 seconds. లాస్ట్ 10 more seconds. లాస్ట్ 5 more seconds. 3, 2, 1. రిలాక్స్. సో చూసారండి, మా సెట్ 2 కంప్లీట్ అయింది. సెట్ 3లోకి వెళ్ళే ముందు 1 minute బ్రేక్ తీసుకుందాం. ఇఫ్ ఎట్ ఆల్ మీకు బ్రేక్ సరిపోకపోతే 2 minutes తీసుకుంది. వాటర్ తాగేస్తారు, వాటర్ తాగండి. సింగిల్ పొజిషన్లో ఉండకండి, రెస్ట్ తీసుకోండి, కంప్లీట్గా స్ట్రెచ్ చేసుకోండి. రైట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ ఉండండి. హ్యాండ్స్ ఒకవేళ స్ట్రెయిన్ అయితే హ్యాండ్ స్ట్రెచ్ చేసుకోండి. ఓకేనా? ఇలా. రైట్, ఫ్యూ మోర్ సెకండ్స్లో మళ్ళీ స్టార్ట్ చేసుకుందాం. థర్డ్ సెట్. Twenty more seconds. వాటర్ బాటిల్స్లో వాటర్ నింపడం మర్చిపోకండి. ఎంటీ బాటిల్స్లో చేయకండి. రైట్, అంత పొజిషన్ తీసుకోండి. 5 more seconds. ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి బైసెప్ కర్ల్స్ అండ్ షోల్డర్ ప్రెస్. రైట్, లెట్ స్టార్ట్. 1, 2, గుడ్. 3. ఎల్బోస్ లాక్ ఉంచాలి. ఓకేనా? ఓన్లీ ఫోర్ ఆర్మ్ మాత్రం లిఫ్ట్ చేసి బైసెప్ని స్క్వీజ్ చేయండి. పాస్ చేయాల్సిన అవసరం లేదు, కరెక్ట్ చేయండి. లాస్ట్ 3 more seconds. చేంజ్. షోల్డర్ ప్రెస్. 1, గుడ్. 2, నైస్. 3, 4, 5. ఫుల్ ప్రెస్ చేయాలి. ఓకేనా? హ్యాండ్స్ ఫుల్ ప్రెస్ డౌన్, ఫుల్ ప్రెస్ డౌన్. స్లోగా చేయండి, కరెక్ట్ చేయండి. రిలాక్స్. సో నెక్స్ట్ వచ్చేసి డెడ్ లిఫ్ట్స్. డెడ్ లిఫ్ట్ చేసేటప్పుడు లెగ్స్ మధ్య మినిమం లెంత్ తీసుకోండి. రైట్, డౌన్. కిందికి వెళ్ళేటప్పుడు అప్పర్ బాడీ స్ట్రైట్ ఉండాలి చూసుకోండి. రైట్, పైకి లిఫ్ట్ చేసే చెస్ట్ అప్ ఉండాలి చూసుకోండి. రైట్, 5 more seconds స్టార్ట్ చేద్దాం. లెగ్స్ మధ్యలో గ్యాప్ చూసుకోండి. స్టార్ట్. డెడ్ లిఫ్ట్స్. 1, 2, 3. push back and down. Right. 4. Good. 5. 6. 7. 8. Last 10 more seconds. Down and up. Down and up. Last 5 more seconds. Last 3 more seconds. Relax. So 20 seconds break and ipudu next వచ్చేసి squats and kicks, right? Weights ఇలా పైన క్లిప్ చేసి హోల్డ్ చేసుకోండి. ఓకేనా? లెగ్స్ మధ్య మినిమం గ్యాప్ తీసుకొని స్క్వాట్ అండ్ కిక్, రైట్? 3 more seconds స్టార్ట్ చేద్దాం. స్టార్ట్. 1. కిక్. లెగ్స్ మధ్య మినిమం లెంత్ మెయింటైన్ చేసుకోండి. స్క్వాట్, కిక్. స్క్వాట్ చేసేటప్పుడు ప్రాపర్గా చేయండి, మీ పేజ్లోనే చేయండి, ఫాస్ట్ చేయాల్సిన అవసరం లేదు. రైట్? పొజిషన్ అండ్ వర్కింగ్ ఈజ్ ఇంపార్టెంట్. గుడ్. కిక్.
నైస్. కీప్ ఆన్ డూయింగ్ ఫర్ 40 seconds. స్క్వాడ్ కంప్లీట్ కాగానే అప్పుడు కిక్. గుడ్. లాస్ట్ 10 more seconds. పుష్ బ్యాక్ అండ్ డౌన్. లాస్ట్ 5 more seconds. 3, 2, 1 రిలాక్స్. సో ఇప్పుడు 20 seconds బ్రేక్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ రైజర్స్ అండ్ సైడ్ రైజర్స్. 10 more seconds లో స్టార్ట్ చేద్దాం. అందరు పొజిషన్స్ తీసుకోండి. రైట్ హ్యాండ్స్ ముందు పెట్టుకోండి. స్టార్ట్. 1, 2 ఎల్బో స్లైడ్ బెండ్ చేసుకోండి. 3, 4, 5, 6 లాస్ట్ 10 more seconds. ఓన్లీ షోల్డర్ లెవెల్ వరకు లిఫ్ట్ చేయండి. లాస్ట్ 5 seconds. 3, 2, 1 చేంజ్. సైడ్ లాటరల్స్. 1, 2, 3, 4 ఓన్లీ షోల్డర్ లెవెల్ వరకు లిఫ్ట్ చేయండి. సైడ్ కి ప్రాపర్ లిఫ్ట్ చేయండి. రైట్. ఫ్యూ మోర్ సెకండ్స్. లాస్ట్ 5 seconds. 3, 2, 1 రిలాక్స్. సో 20 seconds బ్రేక్ అండి. నెక్స్ట్ వచ్చేసి జంపింగ్ జాక్స్. ఇలా రైట్ 40 seconds వరకు. 10 more seconds లో స్టార్ట్ చేసుకుందాం. వెయిట్స్ పక్కకు పెట్టుకోండి. రైట్ కొంచెం డిస్టెన్స్ పెట్టుకొని వీలైనంత వరకు తాకకుండా. 3, 2, 1 స్టార్ట్. 1, 2, 3, 4 హ్యాండ్స్ కంప్లీట్ స్ట్రైట్. 5, 6 కీప్ ఆన్ డూయింగ్ ఫర్ 40 seconds. ఎక్కువ హైట్ జంప్ చేయకండి. నార్మల్ లెంత్ తీసుకోండి. ఎక్కువ వైడ్ కూడా జంప్ చేయకండి. రైట్ మీ పేస్లో చేయండి. చేసేటప్పుడు సింగిల్ పొజిషన్ ఉండడానికి ట్రై చేయండి. ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ కాకుండా చూసుకుంటూ ఓన్లీ ఫర్ 40 seconds. కీప్ ఆన్ డూయింగ్. ఫ్యూ మోర్ సెకండ్స్. లాస్ట్ 5 seconds. 3, 2, 1 రిలాక్స్. సో చూసా కదండి మన థర్డ్ సెట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇలా మన డే 22 ఎండ్ అవుతుందండి. సో వెయిట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో రేపు మార్నింగ్ మళ్ళీ ఇదే టైంకి కలుసుకుందాం. బాయ్. చూసారు కదండి, వాటర్ బాటిల్తో ఎంతో చక్కగా డిఫరెంట్ వర్కౌట్స్ని మీకు ప్రెజెంట్ చేయడం జరిగింది. అయితే సపోజ్ మీకు వర్కౌట్స్ చేసేటప్పుడు వాటర్ బాటిల్ హెవీగా అనిపిస్తే మీరు ఎంటీ బాటిల్తో కూడా వర్కౌట్స్ చేయొచ్చు అనమాట. మరి రేపు మార్నింగ్ 7 AM మళ్ళీ కలుసుకుందాం. Until then, keep watching Med+1 TV channel. This is Lucky. Bye-bye.